సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టేడియం నందు ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు అపోలో హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించడం జరిగిందని, ఈ సదస్సులో అపోలో హాస్పిటల్ సీనియర్ డాక్టర్ ఉబైద్ అహ్మద్ షేక్, న్యూరో సర్జన్ పాల్గొని మెడ మరియు నరములు మరియు వెన్నుముక సమస్యలు రాకముందు, వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాకర్స్ మిత్రులందరికీ వివరించారు. వాకర్స్ అందరికీ వారి వారి సమస్యలు ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి వివరించారు. ఆ నర్వ్కి అక్కడ బ్లాక్ ఇచ్చేస్తే ఇంకా మీకు పెయిన్ రిలీఫ్ అవుతుంది. 6-7 months పెయిన్ రిలీఫ్ అవి కూడా ఇస్తున్నాం మనకు. ఎక్స్రే, సింపుల్ ఎక్స్రే ద్వారా ఒక ఎక్స్రే చేస్తే నడుము వంచి నడుము లేపి చిన్న ఎక్స్రే, ఫిజియోథెరపీ ద్వారా ట్రాక్షన్స్ ద్వారా కొన్ని సెట్ అయిపోతాయి. లిగమెంట్స్కి మనం ఎవరికి భంగం కలిగించాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అపోలో హాస్పిటల్ డాక్టర్ ఉబైద్ షేక్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. డాక్టర్ గారు న్యూరో సర్జన్ చెన్నై గారు, వారు మా వాకర్స్ మిత్రులందరికీ ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ నరాలు, మెడ నొప్పులు, సయాటిక గురించి, వెన్నునొప్పి గురించి అన్ని వివరంగా వివరించడం జరిగింది. ఈ నొప్పులు వచ్చినప్పుడు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, రాకుండా ఉండేదానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి డాక్టర్ సజెషన్స్ కానీ అన్నీ తీసుకొని మనం నివారించుకునేదానికి అన్ని అవగాహన కల్పించారు. అలాగే మన వాకర్స్ మిత్రుల యొక్క సందేహాలు కూడా తీర్చారు. ఈ విధంగా ప్రతి నెల మేము ఆరోగ్య అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ఉంటాము. అందులో భాగంగా ఈరోజు ఈ ఆరోగ్య అవగాహన సదస్సు న్యూరో సర్జన్ ద్వారా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు 29వ తారీఖు ఎన్ఎల్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఆ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా పెద్ద మెడికల్ కార్యక్రమం జరగబోతుంది. దాంట్లో ఈసీజీ ఫ్రీగా తీస్తారు. మన వాకర్స్ మిత్రులు ఎంతమంది వచ్చినా కూడా ఈసీజీ తీస్తారు. అవసరమైతే ఎక్కువ కూడా చేస్తామని చెప్తున్నారు. ఇవాళ మనం స్టేడియంకి వచ్చేసి వాకర్స్ అసోసియేషన్ అందరి హెల్ప్ ద్వారా మనం ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. అవేర్నెస్ ప్రోగ్రామ్. మెయిన్గా నడుము నొప్పులు, మెడ నొప్పులు ఎందుకు వస్తాయి సమస్యలు, దీని మనకి ఎవరికి వస్తాయి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తాయి, ఏ ప్రొఫెషన్ వాళ్ళకి వస్తాయి, ఎలా సిమ్టమ్స్ ఏముంటాయి, మనకి కాళ్ళు తిమ్మెళ్ళు, మెడలు చేతులు తిమ్మెళ్ళు, అలాగే ఎలా సిమ్టమ్స్ వస్తాయి, కాంప్లికేషన్స్ ఏమొస్తాయి, దాని ద్వారా వచ్చే కాంప్లికేషన్స్, దానికి మనం ఎలా ప్రికాషన్ చేయవచ్చు, మాడిఫికేషన్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ఇది మనం ఏమైనా అడ్రస్ చేయవచ్చా ఎర్లీ స్టేజెస్లో, లేట్ స్టేజెస్లో అడ్రస్ చేయకపోతే ఏమొస్తుంది, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, మనం ఏం సర్జరీ చేస్తాము, దానికి వచ్చి మనకి బెనిఫిట్స్ ఏంటి, దానికి వచ్చి మనకి కాంప్లికేషన్స్ ఏంటి, ప్రొలాంగ్ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, అంటే డిపెండెన్స్. మెయిన్గా మనం ఈ నెక్ పెయిన్ వాళ్ళకి ఏజ్ పీపుల్ వాళ్ళకి డిపెండ్ అవుతారా, జీవితాంతం వాళ్ళు మా పైన భారంగా ఉంటారా, డిపెండ్ అవుతారా, అవన్నీ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. రికవర్ అవుతారా వాళ్ళు సర్జరీ చేస్తే, వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, ఇవన్నీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనం అవన్నీ క్యూరబుల్గానే ఉన్నాయి ఆల్మోస్ట్. సో మనం వరి చేయాల్సిన ఏం అవసరం లేదు, కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఆల్మోస్ట్ పెయిన్ ఫ్రీ ఉంటుంది, మీకు బెటర్ లైఫ్ ఉంటుంది. డైలీ యాక్టివిటీస్ మీరు ఎవరిపైన డిపెండ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, మీ పని మీరు చేసుకోవచ్చు.